There is in charge from Telangana, in charge from Maharashtra. Here, in charge for Telangana. He's from Delhi, he's from Kerala. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై పార్టీ అధిష్టానంతో పాటు క్షేత్రస్థాయి లీడర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనుండడంతో పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడియం శ్రీహరి పార్టీ మార్పు నేపథ్యంలో సమావేశానికి ముందే పార్టీ కార్యాలయంలో ఆయన ఫోటోలు తొలగించారు. గురువారం రాత్రి వరంగల్ లోక్సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన కూతురు కడియం కావ్య ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, భూ కబ్జాలు వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని, ఈ పరిణామాలతో జిల్లాలో లీడర్లలో కూడా సమన్వయం లోపించిందని, కేడర్ మధ్య కూడా సమన్వయం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో తనకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేదని అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికే కావ్య బీఆర్ఎస్ను వీడుతున్నట్లు తెలియడంతో గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. కావ్యతో పాటు ఆమె తండ్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు వార్తలు రావడం వారిని మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు శుక్రవారం కడియం శ్రీహరి ఇంటికి వెళ్లారు. కడియం శ్రీహరి కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా శనివారం చేరతామని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి ఫోటోలను నేతలు తొలగించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎన్నో ఉన్నాయి. గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారు బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం. ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను, నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం, దళిత వర్గాల నాయకులను ఎదుగకుండా అనేక నిర్బంధాలు చేసి కుతంత్రాలతో చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన, నికృష్టమైనటువంటి చరిత్ర ఈ సందర్భంగా